ఓకే విని ఓకే ఆర్ యు కంఫర్ట్ yes స్మైల్ బినేషా నీ ముందర ఇప్పుడు చాలా బ్లాక్స్ ఉన్నాయి అన్నమాట చాలా కలర్స్లో సో ఏ కలర్స్ నాకు చెప్పి అవి సార్టింగ్ చేయాలి ఓకేనా yellow గట్టిగా చెప్పాలి yellow orange green వెరీ గుడ్ dark purple వెరీ గుడ్ car వెరీ గుడ్ విన్నీ ఇట్స్ ఎ కార్ number 5 color red and yellow వెరీ గుడ్ విన్నీ Mahatma Gandhi Tata ఎస్ మహాత్మా గాంధీ తాత నేను నీకు కొన్ని కరెన్సీ నోట్స్ ఇస్తా అది ఏ నోటో దానిపైన సీరియల్ నెంబర్ కూడా చెప్పాలి ఓకే okay 200 number 214425 వెరీ గుడ్ నెంబర్ 214425 నెక్స్ట్ ఇంకొక నోట్ ఇస్తా విన్ని ఇంత నోట్ చెప్పు మళ్ళీ 500 వెరీ గుడ్ number 964099 వెరీ గుడ్ సరే విని ఇప్పుడు నీకు షేప్స్ గేమ్ ఇస్తాను సో కొన్ని షేప్స్ ఇస్తాను దీంట్లో కొన్ని షేప్స్ అనేవి నేను తీసేసుకున్నాను అనమాట ఓకేనా కొన్ని షేప్స్ ఉన్నాయి అండ్ నా కాడ చాలా కార్డ్స్ ఉన్నాయి దీంట్లో ఏదో ఒక కార్డ్ ఇస్తాను నువ్వు సేమ్ ప్యాటర్న్ పెట్టాలి ఓకే okay ఆర్ యు రెడీ ఓకే రెడీ గో green color circle వెరీ గుడ్ ఈ రెండు ఏం లేదు వెరీ గుడ్ yellow color triangle వెరీ గుడ్ red color square వెరీ గుడ్ ఓకే blue ఎస్ blue వెరీ గుడ్ okay green వెరీ గుడ్ వెరీ గుడ్ విన్నీ ఈ బుక్లో ఏదో ఒక పేజ్ ఓపెన్ చేస్తా నువ్వు చదవాలి నీకు ఏదైనా ప్రొనౌన్సియేషన్ రాకోకుంటే స్పెల్లింగ్ 13th hour UNIVERSC వెరీ గుడ్ ఇక్కడ the planets వెరీ గుడ్ నెక్స్ట్ our earth below to the family of the sun called the SOLARSYSTEM. They are 8 planets in our solar system. Close your eyes. ఈ ఫోన్లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి సో నువ్వు చదవాలి ఓకే నీకు ఏదైనా పదం చదవడానికి రాకుంటే స్పెల్లింగ్ చెప్పు రెడీ globe plate fish very good
GOD. వెరీ గుడ్, Good morning. వెరీ గుడ్. నీ నంబర్స్ పెడతాను. ఓకే, 87543219. వెరీ గుడ్ వినీషా. ఓకే, Nice, thank you. సూపర్. Vinisha? నా పేరు సౌమ్య, మా పాప వినీష. సో వినీషాని నేను మైండ్ మెరాకిల్స్లో చేర్పించాను అనమాట. మైండ్ మెరాకిల్స్ ఇస్ నథింగ్ బట్ బ్లైండ్ ఫోల్డింగ్, గాంధార విద్య అంటారు కదా అలా. సో గాంధార విద్యలో ఏమంటే ఐస్ క్లోజ్ చేసి మనం ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా చెప్తారనమాట. సో నేను ఈ గాంధార విద్య ఎందుకు నేర్పించాలనుకున్నా అంటే, సో విన్నీకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఏమి చెప్పినా నేర్చుకుంటుంది. సో ఇది కొంచెం యూనిక్గా ఉంది కదా, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కదా, సో కొంచెం అల్లరి ఎక్కువ అనమాట. దీనివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చెప్పిన మాట ఇంకా బాగా వింటుంది అనే ఉద్దేశంతో దీంట్లో నేర్పించాను. ఈ బ్లైండ్ ఫోల్డింగ్ అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా ఒక పార్ట్ అనమాట. సో ఈ జాయిన్ చేసేటప్పుడు మెడిటేషన్ అనేది దీంతో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో పాపకి 6 years కాబట్టి మెడిటేషన్ చేస్తుందా లేదా అని కొంచెం డౌట్ వచ్చింది. కానీ వన్స్ ఈ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత వినీషాలో చాలా మార్పు వచ్చింది. రోజు మినిమం 10 minutes మెడిటేషన్ చేస్తుంది. సో 6 yearsకి 10 minutes అనేది మోర్ దెన్ ఇనఫ్. సో ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు యాక్చువల్గా మనం రైట్ హ్యాండ్ పర్సన్స్ కాబట్టి మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుందంట. సో దీనివల్ల మనకి 2 brains అనేది యాక్టివేట్ అవుతాయంట. దానివల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. మెయిన్గా మనకి 5 senses ఉంటాయి కదా, హియరింగ్, టచింగ్, స్మెల్లింగ్ ఇలాంటివన్నీ. సో ఈ గాంధార విద్యలో ఏమవుతుందంటే, ఒక సెన్స్ అంటే మనం ఐస్ క్లోజ్ చేసినా కూడా వాళ్ళు హియరింగ్ చేసి, స్మెల్ చేసి, టచ్ చేసి, ఫీల్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ని అనేది చెప్తారనమాట. సో ఈ కోర్స్ జాయిన్ అయినప్పుడు విన్నీ ఒక 2-3 classes-లోనే బాగా చెప్పేసింది అనమాట. సో తనకు బాగా నచ్చింది. సో మెయిన్ ఇంకా ఐబాల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ ఐబాల్ ఎక్సర్సైజ్ అనేవి రోజు చేయాలి. అండ్ దెన్ ఒక క్యాండిల్ వెలిగించి ఆ లైట్ని కూడా మనం కాన్సన్ట్రేషన్గా చూపించాలన్నమాట, ఐ బ్లింక్ చేయకోకుండా డైలీ ఒక 1 minute. ఇది మెయిన్ చెప్పాలంటే బై ప్రాక్టీస్ పైన బాగా వస్తుంది. సో ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. సో వినీషా గాంధార విద్య సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది, నేర్చుకుంది. సో ఇది ఇంకా ఈ ప్రాక్టీస్ అనేది లైఫ్ టైం కంటిన్యూ చేయాల్సిందే అనమాట రోజు. సో దట్ 2 brains అనేవి ఎప్పటికీ యాక్టివ్గా ఉంటాయి. ఇంకా వినీషాకి ఫ్యూచర్లో పాపని నాకైతే IAS ఆఫీసర్ చేయాలని కోరుకుంది. మరి ఆ గాడ్ గ్రేస్ ఇంకా తిన ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏం తెలియదు కదా. సో పెద్ద నాకైతే తన ఇంట్రెస్ట్ బట్టి తనకి ఏది కావాలంటే అది చేయిస్తాము. అండ్ దెన్ ఇంకా పాప చిన్నప్పుడు పాపకి 2.5 years ఉన్నప్పుడు 5 records వచ్చాయి. సో ఆ టైంలో పాప స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, సోలార్ సిస్టమ్, నేషనల్ లీడర్స్ అండ్ దెన్ శ్లోకాస్ అవన్నీ చెప్పేది, దానికి గాను వచ్చాయి. ఇంకా రీసెంట్గా UKGలో ఉన్నప్పుడు పీరియాడిక్ టేబుల్ చెప్పడంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో ప్రజెంట్ ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ గాంధార విద్య నేర్పించానండి. ఇంకా నాకు బాబు ఉన్నాడు. సో బాబుకు కూడా 6 months ఉన్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫికేషన్లో. సో బాబుకి ఇప్పుడు 2 years అనమాట. బాబు కూడా సోలార్ సిస్టమ్ అవన్నీ బాగా చెప్తాడు ప్రజెంట్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. సో అందరి పిల్లలు ఈక్వలే అండి. అందరి పిల్లలు ఈక్వల్ IQ ఉంటుంది, ఈక్వల్ టాలెంట్ ఉంటుంది. ద వే వీ కెన్ మోల్డ్ ఇట్ అండి, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. వీళ్ళ మైండ్ అనేది ఓపెన్ బుక్ అనమాట. మనం మంచి ఇంజెక్ట్ చేసే మంచి, చెడ్డు ఇంజెక్ట్ చేసే చెడ్డు. సో పేరెంట్స్గా మనము పిల్లలకి ఏం నేర్పియాలి దాన్ని బట్టి అందరి పిల్లలకి వస్తుందండి. థ్యాంక్ యూ అండి. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.